సవాల్లాగా తీసుకొని మేము వాటికి పరిష్కారం చేస్తాం. ఎక్సెప్ట్ ఫర్ సాదా బైనామాలో ఒక కోర్టు కేసు పెండింగ్ ఉంది. జస్ట్ మనది కాదు, మన యావత్ తెలంగాణది. అది అయిపోగానే దాని సమాధానం కూడా మనకి తప్ప. బట్ మాకు తెలిసేంత వరకు ఎంఆర్ఓ గారు చెప్పేంత వరకు మీకు ఉన్నవే ఇవే. వాళ్ళ సీలింగ్ ల్యాండ్ పట్ట ఇష్యూ ఒకటి, అండ్ రెండోది సాగు యోగ కాని భూమికి కూడా ఉన్న పట్ట. అండ్ ఈ ఎక్సర్సైజ్ మీరు నాలా కన్వర్జన్ కి వాళ్ళ ద్వారా దరఖాస్తు తీసుకోవాల్సిన బాధ్యత మీది, మీ ఆర్ఐది. లేదా మేము మళ్ళీ ఫైన్ వేయడం స్టార్ట్ చేస్తాం. దయచేసి ఇంకొక మాట, అది మీకు కాదు, చాలా మంది పెద్ద పెద్ద ల్యాండ్ లార్డ్స్ ఉన్నారు, వాళ్ళు హైదరాబాద్ లో ఉంటున్నారు. నేను మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాను, వాళ్ళు సాగు యోగ భూమిని సాగు నుంచి 600 మందికి దాదాపు 600 కుటుంబాలకు సీలింగ్ 96 లో ప్రభుత్వం ఇచ్చింది. సార్ చెప్పినట్టు మొత్తం ర్యాక్స్ అయితే గుట్టలు అయితే ఏం కావు. గుట్టల పైన కూడా మేము వ్యవసాయం చేసుకున్నాం. కొద్ది రోజులు వ్యవసాయం చేసుకున్నాం సారవంతమైన. అవసరం అయితే మీరు సర్వే నెంబర్ 50 మనం పోయే తోవని ఉంటుంది పైన. అవసరం అయితే మన రైతులు చూపిస్తారు, వాళ్ళు ఎక్కడైతే కల్టివేషన్ చేసుకుని అక్కడ చూపిస్తారు. మన రంగారెడ్డి పక్కన మన లోయపల్లి రంగారెడ్డిలో కూడా మొత్తం గుట్టలేను, అక్కడ కూడా సీలింగ్ పట్టాలు ఇచ్చారు. సరే, కొంత మేరకైనా రాక్స్ ఉంటే రాక్స్ అవతలంగా ఇతర ప్లేస్ ఖాళీ ప్లేస్ ఉంటుంది, చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అవసరమైతే రైతులు చేసుకుంటారు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని గతంలో మాకు ఎట్లయితే ప్రభుత్వం ఇచ్చిందో అదేవిధంగా మాకు పట్టా పాస్బుక్ ఇవ్వాలని మా మనవి మేడం.